హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో చాలామంది లాస్ట్ వీడియో అయితే చూసే ఉంటారు. లాస్ట్ వీడియో నేను బేబీస్కి గ్రేప్ వాటర్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అండ్ అలాగే దాని మీద ఉన్న మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలియజేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఎందుకు ఏంటి అని తెలుసుకోవడానికి ఆ వీడియో ఒకసారి చూడండి. ఎందుకంటే చాలామంది మదర్స్కి ఉండే డౌట్ ఏంటంటే బేబీస్కి గ్రేప్ వాటర్ అనేది పట్టొచ్చా పట్టకూడదా, ఎస్పెషల్లీ సమ్మర్లో పట్టొచ్చా పట్టకూడదా, ఈ డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఆ గ్రేప్ వాటర్కి బదులుగా మనం బేబీస్కి ఎటువంటి రెమెడీస్ అనేవి యూజ్ చేయాలి, ఆ టిప్స్ ఏంటో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేప్ వాటర్ మనం బేబీస్కి ఎక్కువగా ఎందుకు పడుతున్నాము అని అంటే కోలిక్ పెయిన్ వస్తుంది, లేదంటే బేబీకి గ్యాస్ ఉంది, స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పి మనం బేబీకి గ్రేప్ వాటర్ అనేది పట్టడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బేబీస్కి చలవ చేస్తుంది. ఎండాకాలంలో పడితే బేబీస్కి చలవ చేస్తుంది, హ్యాపీగా నిద్రపోతారు అని కూడా చాలామందికి అయితే అనిపిస్తుంది. అందుకని చెప్పి మనం గ్రేప్ వాటర్ పడుతున్నాం. మరి దీనికి ఇన్స్టెడ్గా మనం ఏమి యూజ్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇన్స్టెడ్గా గ్రేప్ వాటర్కి ఇన్స్టెడ్గా మనం యూజ్ చేసేది ఏంటంటే గ్యాస్ డ్రాప్స్ అనేవి యూజ్ చేయొచ్చు. యాంటీ గ్యాస్ డ్రాప్స్ కానీ లేదంటే బేబీ గ్యాస్ డ్రాప్స్ కానీ దొరుకుతాయి. ఇవి మనం బేబీకి కోలిక్ పెయిన్ ఉంది, లేదంటే స్టమక్ పెయిన్ ఉంది, గ్యాస్ బాగా ఫామ్ అయింది అని అంటే మనం డాక్టర్ సజెషన్ మేరకు, ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది డాక్టర్ సజెషన్ మేరకు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి బేబీకి కోలిక్ పెయిన్ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అని నిర్ధారించుకున్నాక డాక్టర్ సజెషన్ మేరకే మీరు ఈ యాంటీ గ్యాస్ డ్రాప్స్ కానీ లేదంటే బేబీ గ్యాస్ డ్రాప్స్ కానీ యూజ్ చేయండి. ఎందుకు అని అంటే ఇది యూజ్ చేయడం వల్ల బేబీకి గ్యాస్ ఉంటే గ్యాస్ అనేది రిలీవ్ అవుతుంది అండ్ స్టమక్ కూడా ఫ్రీ అవుతుంది అనమాట. సో మనం గ్రేప్ వాటర్ యూజ్ చేసే బదులుగా మనం ఇది అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా బేబీకి న్యాచురల్గా జరుగుతుందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, 6 months అబోవ్ దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మనం గ్రేప్ వాటర్ అనేది ఇంట్లోనే చేసుకుని పట్టొచ్చు అని చెప్పాను. సో బేబీకి గ్రేప్ వాటర్ అనేది ఇంట్లోనే చేసుకుని మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఆ గ్రేప్ వాటర్ కూడా మనం బేబీస్కి 6 months దాటిన బేబీస్కి పట్టవచ్చు కాబట్టి మనం దాన్ని ఇంట్లో చేసుకుని బేబీకి అనేది పట్టొచ్చు. అండ్ చాలామంది గ్రేప్ వాటర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అంటే ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే బేబీ బాడీ అనేది కూల్ అవుతుంది, వాళ్ళకి ఎండాకాలంలో వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది, తాగడం వల్ల పొట్ట అనేది చల్లగా ఉంటుంది. సో దీనివల్ల బేబీస్ హ్యాపీగా పడుకుంటారు అని చెప్పి గ్రేప్ వాటర్ ఇస్తారు. ఈ గ్రేప్ వాటర్కి బదులుగా మనం ఇంట్లో ఎండు ద్రాక్ష వాటర్ అనేది బేబీకి ఇవ్వచ్చు. అండ్ అలాగే ఎండు ఖర్జూరం వాటర్ అనేది కూడా బేబీకి ఇవ్వచ్చు. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ డోస్లో ఇవ్వాలి, ఏ మంత్స్ బేబీస్కి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఒక వీడియోలో చేసి చెప్పాను ఫ్రెండ్స్. ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పి క్లియర్గా చెప్పాను. ఆ వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది మనం పట్టడం వల్ల ఎండు ద్రాక్ష వాటర్ కానీ లేదంటే ఎండు ఖర్జూరం వాటర్ కానీ పట్టడం వల్ల ఏంటంటే దాంట్లో మనం ఎక్స్ట్రా యాడెడ్ షుగర్స్ ఏమి వేయము, కెమికల్స్ ఏమి కలపము. ఈ గ్రేప్ వాటర్ కంటే కూడా బేబీస్కి అది ఎంతో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ కెమికల్ ఫ్రీ ఇవ్వడం వల్ల బేబీస్కి ఇంకా హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎండు ద్రాక్ష వాటర్ కానీ లేదంటే ఎండు ఖర్జూర వాటర్ కానీ ఇవ్వండి. ఇక థర్డ్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి రెండు మనం గ్రేప్ వాటర్కి ఇన్స్టెడ్గా పట్టొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవి పట్టడానికి రీజన్ ఏంటి, బేబీకి గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది అండ్ కోలిక్ పెయిన్ వస్తుంది అని చెప్పి. సో ఇవి మనం ఎటువంటి డ్రాప్స్ కానీ లేదంటే ఏమీ యూజ్ చేయకుండానే తగ్గించాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్స్ కేర్ఫుల్గా చూసుకోండి. బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా బేబీ హెడ్ అనేది అపోజిషన్లో ఉండాలి, బేబీ ఫీడింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. చాలామంది ఇలా పడుకునివ్వడం కానీ లేదంటే ఏదన్నా మాట్లాడుతూ ఇలా బేబీ హెడ్ అనేది కాస్త డౌన్లో పెట్టేవడం కానీ లేదంటే నిద్రపోతున్నప్పుడు ఇచ్చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే బేబీ ఎక్కువగా ఎయిర్ బబుల్స్ అనేది మింగేయడం ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో ఈ ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కువగా మింగేయడం వల్ల కూడా బేబీ గ్యాస్ ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే తేనుపు తెప్పించాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేబీకి మీరు ఫీడింగ్ ఇచ్చినప్పుడు బేబీ పొజిషన్ ఖచ్చితంగా చూసుకోండి. హెడ్ అనేది ఎప్పుడు కూడా అప్ పొజిషన్లో ఉండాలి. అండ్ ఫ్లో ఎక్కువగా ఉంటే మీరు మీ ఫింగర్ని అనేది పెట్టి ఆ నిప్పుల దగ్గర మీ ఫింగర్ని అనేది పెట్టి ఫ్లో తగ్గిస్తూ బేబీకి అనేది ముందు ఫీడింగ్ అనేది ఇవ్వాలి.
ఇక సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇది, అదేంటంటే బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా బర్పింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. బేబీకి ఇలా బర్పింగ్ చేయడం వల్ల వాళ్ళు ఏదైతే ఎయిర్ బబుల్స్ మింగేస్తారో అవన్నీ కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది, తేనుపు రూపంలో బయటకు రావడం అనేది జరుగుతుంది. సో ఇలా తేనుపు రూపంలో బయటకు వచ్చేస్తే సరిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే బేబీకి తేనుపు రాకపోయినా కూడా లోపల గ్యాస్ అనేది ఎయిర్ బబుల్స్ మింగడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది. సో మనం ఖచ్చితంగా మిల్క్ ఇచ్చిన తర్వాత బేబీని భుజం మీద వేసుకుని 15 మినిట్స్ బర్పింగ్ అనేది ఇవ్వాలి. ఇలా 15 మినిట్స్ బర్పింగ్ ఇవ్వడం వల్ల తేనుపు వచ్చినా కూడా 15 మినిట్స్ బర్పింగ్ అనేది ఇవ్వాలి. సో ఇలా భుజం మీద వేసుకొని 50 మినిట్స్ తట్టడం వల్ల ఏంటంటే మెయిన్ ఈ తేనుపు రావడం ఒక్కటే కాదు, ఎయిర్ బబుల్స్ ఏమైతే మింగేస్తున్నారో అది బయటకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే బేబీకి ఈ మిల్క్ అనేది ఏదైతే బేబీ తాగిన మిల్క్ ఉందో అది అరగడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో బేబీ మిల్క్ ఇలా త్వరగా అరగిపోవడం వల్ల వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కోలిక్ పెయిన్స్ కానీ స్టమక్ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో ఖచ్చితంగా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 15 మినిట్స్ బర్పింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. తేనుపు వచ్చేసినా కూడా బర్పింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. ఇక తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇలా బర్పింగ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత కానీ లేదంటే 30 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ బేబీకి ఖచ్చితంగా మసాజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. మసాజ్ అంటే ఏమీ లేదు, బేబీ కాళ్ళు చేతులు అనేవి మనం ఆడించాలి. కాళ్ళు చేతులు అప్ అండ్ డౌన్ చేయడము, ముందుకి వెనక్కి అనడము, లేదంటే ఇలా అప్ అండ్ డౌన్ చేయడము, అలాగే లెగ్స్ కూడా ఇలా ముందుకి వెనక్కి అనడము, ఇలా సైక్లింగ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే బేబీస్ ఏదైతే గ్యాస్ ఫామ్ అవుతుందో, బేబీ స్టమక్లో ఏదైతే గ్యాస్ ఫామ్ అవుతుందో అది రివీల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో బేబీస్ లెగ్స్ అనేవి ఇలా ముందుకు పెట్టి మనం ఇలా తిప్పడము అండ్ అలాగే ముందుకి వెనక్కి అనడము, సైక్లింగ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల బేబీ గ్యాస్ అనేది త్వరగా రివీల్ అయిపోతుంది. దీనివల్ల మనం చాలా వరకు కోలిక్ పెయిన్ అనేది చాలా వరకు కూడా అవాయిడ్ చేయొచ్చు, కోలిక్ పెయిన్ రాకుండా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా బేబీకి ఈ మసాజ్ అనేది ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీకి ఖచ్చితంగా మిల్క్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఖచ్చితంగా బేబీస్కి టమ్మీ టైమ్స్ అనేది ఇవ్వాలి. చాలామంది చెప్తూ ఉంటారు, అక్క 4th మంత్ వచ్చేసింది మా బేబీ ఇంకా బోర్లా పడలేదు, 5th మంత్ వచ్చేసింది బోర్లా పడలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. బేబీస్ బోర్లా పడకపోయినా కూడా మనమే బేబీని బోర్లా వేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఈ టమ్మీ టైమ్స్ ఇవ్వడం మనం 1st మంత్ నుంచి కూడా 1 మంత్ నుంచి కూడా చేయొచ్చు, 6 మంత్స్ దాటిన బేబీస్ కూడా చేయొచ్చు. ఇలా మిల్క్ తాగిన తర్వాత కానీ లేదంటే ఫుడ్ తీసుకున్న తర్వాత కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా టమ్మీ టైమ్స్ ఇవ్వడం వల్ల బేబీకి మిల్క్ అనేది చాలా త్వరగా అరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆ గ్యాస్ ఏదైతే ఫామ్ అయిందో అది రివీల్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఉండే భ్రమ ఏంటంటే అక్క బోర్లా వేసిన వెంటనే మా బేబీ వామిటింగ్ చేసుకుంటుంది, కక్కేసుకుంటుంది అని చెప్పి చాలామంది చెప్తారు. సో బేబీ ఏదైతే మిల్క్ తాగినప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ మింగేసిందో అది దానివల్ల ఏంటంటే మనం బోర్లా వేసినప్పుడు ఆ ఎయిర్ బబుల్తో పాటు కొంచెం మిల్క్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇది చాలా కామన్ ఫ్రెండ్స్, దీనికోసం అయితే మనం ఏమీ భయపడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. అలా అని చెప్పి మీరు టమ్మీ టైమ్స్ని అవాయిడ్ చేయక్కర్లేదు. సో మిల్క్ ఇచ్చిన తర్వాత బర్పింగ్ చేయండి. బర్పింగ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ బేబీకి మసాజ్ అనేది చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఈ టమ్మీ టైమ్స్ అనేది మీరు వేయండి. అప్పుడు మీకు బేబీ బోర్లా పడుకున్న కూడా వామిటింగ్స్ అనేవి అవ్వవు. అండ్ అలాగే త్వరగా మిల్క్ అనేది త్వరగా అరిగిపోతుంది, గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కోలిక్ పెయిన్ని ప్రివెంట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ టెక్నిక్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక ఇవన్నీ కూడా ఫాలో అయిన మదర్స్ అందరూ కూడా ఒకటి మర్చిపోతూ ఉంటారు. సో దాన్ని అయితే లైట్ తీసుకుంటూ ఉంటారు. అదేంటంటే మదర్ ఫుడ్లో అసలు కేర్ తీసుకోరు. సో మదర్ ఫుడ్లో ఖచ్చితంగా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా బేబీస్కి స్టమక్ పెయిన్స్ కానీ లేదంటే గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మదర్స్ ఖచ్చితంగా ఫుడ్ అనేదిలో కేర్ తీసుకోండి. మసాలా ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ హెవీ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ 6 మంత్స్ వరకు అయినా సరే అవాయిడ్ చేయండి. ఈజీ డైజెస్టెడ్ ఫుడ్స్ అనేవి తీసుకోండి, హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకోండి, హెల్దీ ఫుడ్స్ అనేవి తీసుకోండి. అండ్ ఫుడ్తో పాటు ఖచ్చితంగా లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వాటర్ తాగండి. సో దీనివల్ల ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే బేబీకి మిల్క్ అనేది కూడా త్వరగా అరిగిపోతుంది. అండ్ అలాగే వీళ్ళకి స్టమక్ పెయిన్ రావడము, కోలిక్ పెయిన్ రావడము, లేదంటే గ్యాస్ ఫామ్ అవ్వడం ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా మదర్ ఫుడ్లో కూడా కేర్ తీసుకోండి. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే చాలామంది మిల్క్ ఇచ్చినప్పుడు మదర్స్ పడుకుని మిల్క్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే బేబీస్ పడుకున్న వెంటనే మిల్క్ తాగిన వెంటనే బేబీస్ని అనేది పడుకోబెట్టడం జరుగుతుంది. సో
ఈ 2 పనులు చేయడం వల్ల ఏంటంటే బేబీస్కి పడుకుని మిల్క్ ఇచ్చినా లేదంటే బేబీస్ మిల్క్ తాగిన వెంటనే బేబీస్ని పడుకోబెట్టినా ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కువగా మింగేయడం, పడుకుని మిల్క్ ఇవ్వడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కువగా మింగేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల గ్యాస్ ఫామ్ అవడము, కోలిక్ పెయిన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ బేబీస్ మిల్క్ తాగిన వెంటనే వాళ్ళని పడుకోబెట్టేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మిల్క్ త్వరగా అరగకుండా ఉండడం వల్ల కూడా ఈ గ్యాస్ ఫామ్ అవ్వడము లేదంటే గ్యాస్ ఫామ్ అవడం వల్ల కోలిక్ పెయిన్ రావడం కానీ స్టమక్ పెయిన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ థింగ్స్ అనేవి కూడా అవాయిడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మనం బేబీస్కి గ్రేప్ వాటర్కి బదులుగా మనం బేబీస్కి యాంటీ గ్యాస్ డ్రాప్స్ అనేవి ఇవ్వచ్చు, లేదంటే బేబీ గ్యాస్ డ్రాప్స్ అనేవి ఇవ్వచ్చు. ఇవి ఏవైతే ఇస్తున్నామో మనం ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకుని మనం ఇవి పట్టడం అనేది, బేబీకి కోలిక్ పెయిన్ ఉంది అని కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడైతే ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బేబీకి ఈ గ్రేప్ వాటర్కి బదులుగానే మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ గ్రేప్ వాటర్ ఇవ్వడం కానీ లేదంటే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం వాటర్ ఇవ్వడం కానీ ఇవి చేయడం వల్ల కూడా బేబీస్కి ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం ఎక్కువగా గ్రేప్ వాటర్ అనేది కోలిక్ పెయిన్, స్టమక్ పెయిన్ వచ్చిందని ఇస్తూ ఉంటాం కాబట్టి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవడం వల్ల, అంటే బేబీ ఫీడింగ్ పొజిషన్స్ మార్చడము, ఫీడింగ్ టెక్నిక్స్ మార్చడము వల్ల, లేదంటే మసాజ్ చేయడము, టమ్మీ టైమ్స్ ఇవ్వడము, బర్పింగ్ చేయడము, లేదంటే చిన్న టిప్స్ పాటించడము, అండ్ అలాగే బేబీకి పడుకుని మిల్క్ ఇవ్వడం అవాయిడ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే బేబీకి కోలిక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా చూడొచ్చు. దీనివల్ల కూడా మనం 99% స్టమక్ పెయిన్ అవాయిడ్ చేయొచ్చు, కోలిక్ పెయిన్ అవాయిడ్ చేయొచ్చు, ఈ గ్రేప్ వాటర్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఎవరికైతే నీడ్ ఉందో, మన వీడియోస్ ఎవరికైతే నీడ్ ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వేసవిలో చాలామంది మదర్స్ ఈ గ్రేప్ వాటర్ పడుతూ ఉంటారు. బేబీ టెంపరేచర్ కూల్ అవ్వడానికి అని చెప్పి, బాడీ టెంపరేచర్ కూల్ అవ్వాలని చెప్పేసి ఏవేవో చేస్తుంటారు. సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూడడానికి, బేబీస్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూడడానికి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ నీడ్ ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో 94% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేవి మీ వరకు వస్తాయి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.